వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. బాల్కొండలో మునిపెన్నడూ జరగని విధంగా కని విని ఎరగని రీతిలో అమృతధార ఆశ్రమ ఆధ్వర్యంలో కోటి మృత్యుంజయ జపము మహారుద్రము అనే ఒక కార్యక్రమాన్ని సంకల్పించారు శ్రీ 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 హరాచారి నారాయణ స్వామి వారు. ఆ కార్యక్రమం యొక్క విశేషాలు ఏంటో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. నారాయణ స్వామి వారు మీ ఆధ్వర్యంలో ఈ పాటికి కొన్ని సంవత్సరాలుగా బాల్కొండలో చాలా ఘనంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో అంటే నవంబర్ 3 నుంచి రేపటి నుంచి మీరు ఒక గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించారు. ఆ కార్యక్రమం వివరాలు ఏంటి మీ మాటలో చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వాస్తవానికైతే గత 14 సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో మనం పార్థివలింగార్చన అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే కొన్ని సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహణ చేసుకున్నాం. 3 సంవత్సరాల క్రితం కోటి హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం మూలకంగా గ్రహాదోష నివారణ జరిగి వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవనం దొరుకుతుంది అని చేశాం. గత సంవత్సరం లలితా పారాయణాన్ని నిర్వహించుకున్నాం. లలితా అమ్మవారి అనుగ్రహంతో సర్వసుఖాలు లభిస్తాయి, మోక్షప్రాప్తి కలుగుతుంది అనే ఒక దృష్టికోణంతో, మనశ్శాంతి దొరుకుతుందనే దృష్టికోణంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి మహారుద్రము అనే ఒక కార్యక్రమాన్ని ఆ భగవంతుడు ప్రేరణనిస్తేనే చేస్తున్నాం. ఈ మహారుద్రం అనేటువంటి కార్యక్రమం మాత్రం అతి విశేషమైందని చెప్పొచ్చు. ఎందుకలాగా అంటా ఉన్నానంటే, ప్రస్తుతము సామాజిక పరిస్థితుల్లో ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. చాలా అనారోగ్యాలు. యువకులు గుండెపోటు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అధికంగా మహిళలు నరాల సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆసుపత్రికి వెళ్తున్నారు, అన్ని రకాల పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇంకా అక్కడ ఏం లేదు, అంత బాగానే ఉంది అని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళకేమో శారీరక అవస్థలు, శరీరం సహకరించకపోవటం, మనస్సు స్థిరంగా ఉండకపోవటం, ఏదో భయం, దడ, ఆందోళన ఇత్యాది సమస్యలతో ఈరోజు సమాజంలో ఉన్న అధిక సంఖ్యాకులైన ప్రజలు బాధపడతా ఉన్నారు. ఒకవేళ పల్లెల్లో ఇది ఇట్లాగే కొనసాగితే మూఢనమ్మకాల వైపుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అసలు కారణం ఏంటి, నిజం ఏంటి అంటే, ఈరోజు ఉన్నటువంటి ప్రకృతి యొక్క వైపరీత్యము దీనికి ప్రధానమైనటువంటి కారణము. ఇది సైంటిస్టులు కూడా తేల్చారు. మనకి పండిత వర్గం కూడా చెప్తా ఉన్నారు, ఇది ఉపద్రవ కాలము. 2034 వరకు ఉన్న కాలమంతా కూడా ఉపద్రవాలతో కూడుకున్న కాలము అని చెప్తా ఉన్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని గనక జపించినట్టయితే వ్యక్తి అపమృత్యు దోషమే నివారణ జరుగుతుంది అని మనకు పెద్దలు చెప్తా ఉన్నారు. ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి, శరీరం చైతన్యవంతం అవుతుంది. ఆ శివుని యొక్క ఆరాధన కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ దృష్టికోణంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మహామృత్యుంజయ మంత్రం అనేది ఎవరికి వారు కూడా ఇంట్లో పఠించుకోవచ్చు. కానీ మీ కార్యక్రమంలో పఠించడానికి నియమ నిబంధనలు ఏమున్నాయి? ప్రస్తుతానికి నియమ నిబంధనలు అని పెట్టలేదు. ఎందుకంటే విస్తృతంగా ఈ సమాజంలో ఈ జపాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ ఎలాంటి నియమాన్ని పాటిస్తారు పాటించరు తెలియదు. కాబట్టి వారికి ఎలాంటి నియమ నిబంధనల్ని పెట్టలేదు. ఒక వ్యక్తి కనీసము ఒక 108 సార్లు ఒకరోజు మంత్రజపాన్ని ఎవరింట్లో వాళ్ళుండి చేయమంటున్నారు. ప్రతిరోజు ఇక్కడికి ఆశ్రమానికి రమ్మని అనట్లేదు. ఎవరి దగ్గర వాళ్ళుండి ప్రతినిత్యము 108 సార్లు కనీసం, అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే, ఒక ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి కనుక 108 సార్లు జపిస్తే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు సమకూరుతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రకంగా 12 రోజులు ఒక్కొక్క వ్యక్తి 108 సార్లు చదవాలి. 108 సార్లు చెప్పి ఆ రకంగా ఎంతమందిని తీసుకుంటున్నారు మీరు? 10,000 మంది. 10,000 మంది ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ఈ జపం చేసుకోవచ్చు. ఏ టైంకి పెడుతున్నారు ఈ కార్యక్రమం? ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళు జప కార్యక్రమాలు చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆశ్రమంలో నిర్వహించబోతున్న కార్యక్రమాలకు మాత్రం సమయ సారణ ఉంది. ఓకే. ఉదయం 8 గంటలకి
స్వామివారికి అర్చనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్థివ లింగానికి అర్చనా కార్యక్రమం ప్రారంభం. తదుపరి మనం యాగం చేసుకుంటా ప్రతిరోజు రుద్రహవనాన్ని చేసుకుంటా. సాయంకాలం వచ్చేసి 6:30 నుంచి 8:30 వరకు స్వామికి నిషి పూజలో మహాభిషేకం చేస్తాం, రుద్రాభిషేకం చేస్తాం. సాయంకాల పూజా కార్యక్రమాలు సాయంకాలం. ఇక్కడ రెండవ అంశం ఏంటంటే సాయంకాలం భక్తులందరినీ, సాధ్యమైనంత మంది భక్తుల్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సామూహికంగా 108 సార్లు ఆ జపాన్ని చేయిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సామూహిక జపము స్వామివారి సన్నిధిలో ఈ సామూహిక జపం వాళ్ళకి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. భక్తుల్ని ఆహ్వానిస్తున్నాం సాయంకాల కార్యక్రమానికి. అసలు ఈ మహామృత్యుంజయ మంత్రం అనేది ఆవిర్భవించడానికి కలగా వెనుక ఉన్న కథ ఏంటి? ఇవి వేదోక్త మంత్రాలు. ప్రతి మంత్రానికి ఒక స్పష్టమైన శబ్ద తరంగాలు ఉంటాయి. మనం సైన్స్ ప్రకారంగా గనక మాట్లాడుకుంటే ప్రతి శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. అలాగే ఈ మహామృత్యుంజయ మంత్రానికి మనకున్నటువంటి 72,000 నాడుల్ని కదల్చి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి శక్తి దీనికి ఉంటుంది. పురాణోక్త గాథల్లోకి వెళితే రకరకాల గాథలు ఉన్నాయి. ఆ మంత్రం ఎందుకు చెప్పబడింది ఉన్నది, ఏ సందర్భంలో చెప్పబడింది ఉన్నదని ఉంది. కానీ ఇప్పుడున్న సమాజానికి నేను చెప్తున్న అంశం ఏంటంటే దీన్ని ప్రాక్టికల్గా చూడొచ్చు. వీళ్ళు ఏదో మనం చెప్తున్నాం, మీరు నమ్మండి, జపం చేసుకోండి, బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది కాదు. ఒకవేళ ఒక వ్యక్తి స్థిరాసనంలో కూర్చొని శరీరాన్ని హాయిగా వదిలేసి అలాగా శరీరాన్ని మాత్రమే గమనిస్తూ ఈ మంత్ర జపాన్ని గనక చేయగలిగినట్టయితే, ఒకవేళ హై బీపీతో ఉన్న వ్యక్తి జపము కంటే ముందు, జపము తర్వాత తన బ్లడ్ ప్రెషర్ని చెకప్ చేయించుకోవచ్చు. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సైంటిఫికల్గా కూడా ఇది రుజువైందంటారా? 100కి 100%. ప్రతి మంత్రము నిరూపితమైందే. ఈ నిరూపణలు సమాజంలోకి రాలేదు. ఎందుకంటే సమాజానికి ఎట్లా చెప్పబడింది, ఒక భక్తి ప్రపత్తుల ద్వారా దీన్ని చెప్పబడి ఉంది. ప్రత్యేకంగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని కార్తీక మాసంలోనే పఠించడానికి గల కారణం? అలాగని లేదు. మనం ఈ సమయంలో పార్థివ లింగార్చనం చేసుకుంటున్నాం కాబట్టి భగవంతుడు అలా మనకి ఆజ్ఞనిచ్చాడు, ప్రేరణనిచ్చాడు. కాబట్టి ఈ కాలంలో మనం దీన్ని జపించేటట్టుగా సౌకర్యాన్ని కలిగిస్తున్నాం సమాజానికి. ప్రత్యేకించి కార్తీక మాసంలో జపించాలని కాదు. ఒకవేళ వాళ్ళకి శ్రద్ధ ఉంటే, దాంట్లో ఫలితాన్ని కనుక వాళ్ళు చూస్తూ ఉంటే, నిరంతరంగా ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇది ఏ కాలంలోనైనా చేయొచ్చు. ఆపద ఎప్పుడు వస్తుంది, వ్యాధి ఎప్పుడు వస్తుంది తెలియదు కదా. నవంబర్ 3 నుండి ఈ మహారుద్రం అనే కార్యక్రమాన్ని 12 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ముగింపు అనేది ఎక్కడ చేస్తున్నారు? ముగింపు కార్యక్రమం వచ్చేసి బాలకొండ హై స్కూల్ గ్రౌండ్లో అనుకుంటున్నాం. ఎందుకంటే 10,000 మంది భక్తులు జపాన్ని చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు, వివిధ దేశాల్లో కూడా ఉన్నారు. దగ్గరి ప్రాంతాల వాళ్ళైతే తప్పనిసరిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటారు. దాదాపు 12-13 వేల మంది వరకు రావచ్చు. 12-13 కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు, చతుర్దశి రోజు ఇది. అయితే దాదాపు 12-13 వేల మంది వరకు ఈ కార్యక్రమానికి రావచ్చు. ముగింపు కార్యక్రమం కూడా అక్కడ ఆ రోజు కార్యక్రమాలు ఎలా ఉండొచ్చు? అక్కడ అభిషేకం ఉంటుంది స్వామివారికి రుద్రాభిషేకం ఉంటుంది. అక్కడ కూడా అందరి చేత మనం ఒకసారి 108 సార్లు మనం మంత్ర జపాన్ని చేయిస్తాం. 10,000 మంది ఒక్కసారిగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే కంటిన్యూస్ గా 108 సార్లు ఆ మంత్రం మీ నోట. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షయమామృతాత్. ఇది మహామృత్యుంజయ మంత్రం వింటా ఉంటేనే చాలా వైబ్రేషన్ ఉంటుంది. 10,000 మంది కలిసి ఒక్కసారిగా మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఈ వాతావరణం అంతా శుద్ధి అయిపోతుంది. కేవలం ఈ గ్రామ సంబంధమైన అంశమే కాదు, రాష్ట్రమే శుద్ధి అయిపోతుంది. దీనికి అలాంటి శక్తి ఉంటుంది. ఒక ఈ మంత్రానికనే కాదు, ఏ మంత్రానికైనా శక్తి ఉంటుంది. మంత్రము అంటే ఒక శబ్ద తరంగాల అమరిక. ఒక శబ్దానికి శక్తి ఉంటుంది. ఓకే, రైట్ వ్యూవర్స్, బాల్కొండలో సంకల్పించినటువంటి ఈ మహారుద్రం అనే కార్యక్రమానికి మీరంతా అమృతధార ఆశ్రమానికి రావాలనుకుంటే కింద ఇవ్వబడినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి.
మరిన్ని వివరాలకు శ్రీ 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 హరాచారి నారాయణ స్వామి గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.